హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇలా పాటలా కాకపోయినా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని రొమాంటిక్ గా చెప్పు. విషెస్ తో పాటు ఆ ఫోన్ కిస్ కూడా పెట్టే. నీ బర్త్డే నాకు 100 years గుర్తుండాలి. అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్. చెప్పప్పు, కమాన్ స్పీక్ అవుట్. హలో హలో అప్పు బంగారం వినపడుతుందా? ఎవడేవాడు? ఏమో నాకేం తెలుసు. బాబు ఎవరు చేశారో పేరొస్తుంది కదా. చూసి చెప్పప్పు. ఎవరు తెలియని నంబరు. అవునత్తయ్యా, ఏదో అన్నోన్ నెంబర్. అంటే అంటే ఎవరో అపరిచితుడు ఫోన్ చేశాడత్తయ్యా. ఏంటమ్మా లేటు? ఎంతసేపు వెయిట్ చేయాలి నేను? త్వరగా చెప్పేయచ్చు కదా. చెప్పపర్నా. ఏయ్ ఎవడ్రా నువ్వు? నా కూతురు నీకెందుకు చెప్పాలరా విషయసు? అత్తమొచ్చింది ఇంట్లో లైన్లోకి. పెళ్ళైన ఆడపిల్లకు ఫోన్ చేసి ఏంట్రా నీ పోకిరి వేషాలు? నువ్వు ఎవరికి ఫోన్ చేసావో తెలుసా? ఫోన్ నెంబర్ తెలిస్తే చాలు తోట తీస్తానేమనుకుంటున్నావు? ఇంకోసారి ఇలా చేసావంటే నీళ్లు వెతుకుంటూ వచ్చి కొడతా. ఆడపిల్లల్ని ఫోన్లో కూడా బతకనివ్వరా? పెట్టేరా ఫోను. అమ్మో ఇంకా నేను ఫోన్లో నా పేరు చెప్పలేదు. థ్యాంక్ గాడ్. అయినా అపర్ణ కాల్ చేస్తే అత్త ఎందుకు ఇస్తుంది? ఇలాంటి వెధవలకి ఆడపిల్లల నెంబర్లు ఎలా తెలుస్తాయో ఏంటో. అదే ఉండలేనట్టయ్యా, 100,000,000 దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలన్నట్టు ఏ రీఛార్జ్ సెంటర్ లో దొరుకుంటుంది ఈ నెంబరు. అపర్ణ, ఇలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలమ్మా. ఇదిగో ఫోను. అమ్మో అత్తయ్య భలేవారే, ఈ ఫోన్ అపరిచిత చేతికి ఎందుకు ఇస్తారు? మీ దగ్గరే ఉంచండి. ఎందుకు? ఆ అపరిచితుడు మళ్ళీ ఫోన్ చేయడానికి గ్యారంటీ ఉందా? అలాంటి వారు సరిగ్గా బుద్ధిగా ఉండరు. కుక్క తోకలాంటిది వాళ్ళ బుద్ధి. అవును, అల్లుడు గారు చెప్పేది నిజమే. వాడు మళ్ళీ ఫోన్ చేసి నిన్ను వేధిస్తాడు. ఈసారి నేను ఫోన్ చేస్తే వార్నింగ్ ఇస్తానులేమ్మా. ఊరు కాపు, అసలే నువ్వు చాలా మెత్తగదానివి. బోలంత మొహమాటం నీకు. అత్తయ్య నేను మీకు సిమ్ము ఇంకో ఫోన్లో వేసిస్తాను. అదే అత్తయ్య అయితే వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంది. వాడు చిన్నప్పుడు తాగిన పాలతో సహా కక్కిస్తుంది. ఏమత్తయ్యా? అవును బాబు. అత్తయ్య మిమ్మల్ని చూస్తుంటే మీలో నాకు బెజవాడ కనకదుర్గమ్మ, కలకత్తా కాళీ, సికింద్రాబాద్ మహాంకాళి కనిపిస్తున్నారు. అవునా బాబు? చూసావప్పు, నీకు వాడి బెడద లేకుండా ఎలా చేశానో. నీ బొంతం ఫోన్ లేకుండా చేసావు. ఇలాగే చూస్తుండప్పు, ముందు ముందు వాడిని కంటికి కూడా కనిపించకుండా చేస్తాను. అంటే నా కళ్ళు లేకుండా చేస్తావా? నీకు అలా అర్థమైందా? నువ్వు చేసేది అలాంటి పనులే కదా. ఎంతో కష్టపడి నేను కాపాడితే కాంప్లిమెంట్ ఇవ్వకుండా ఇలా కరుస్తావేంటి నన్ను? చీ. సంపదే నా చుట్టూ అల్లుకున్నది, నిన్ను కూడా
ఓకే కమాన్. వెల్ స్నేహ, సూపర్ గా పాడావు. నీ వాయిస్ లో ఏదో తెలియని గమ్మత్తుంది. వెరీ గుడ్. ఎనీహౌ ఓకే, నెక్స్ట్ సాంగ్ కి రెడీ అవ్వు. ఏయ్, ఏం చేస్తున్నావు? మర్యాదగా డోర్ తీ. ఆగు స్నేహ, నేను నీతో మాట్లాడాలి. నాకెంతకంటే మంచి ఛాన్స్ రాదు. ఏం మాట్లాడాలి? నాకు మాట్లాడాలని లేదు. ఎందుకులే స్నేహ, నేను ఫోన్ చేస్తుంటే అవాయిడ్ చేస్తున్నావు. నా రికార్డింగ్ కి రానంటున్నావు. అంత తప్పు నేనేం చేశాను? నాకన్నా ఆ నాయుడు బావ ఎక్కువేయడా నీకు? నిన్ను నన్ను మోసం చేసి కుట్రతో నీ మెళ్ళలో తాళి కట్టిన వాడే నీకు మంచోడయ్యాడా? కుట్ర చేసింది, మోసం చేసింది నాయుడు బావ కాదు, లత. లత? అయినా లత ఎందుకు చేస్తుంది? తనకేంటి అవసరం? నేను నీ పక్కన ఉండడం తనకిష్టం లేదు. తను నా స్థానంలోకి వచ్చి నంబర్ 1 సింగర్ అవ్వాలనుకుంటుంది. లేదు, లతకి అలాంటి ఉద్దేశం లేదు. నిన్ను నన్ను విడగొట్టడానికే ఆ నాయుడు బాబు నీతో అబద్ధం చెప్పుంటాడు. ఈ మాటలు నాయుడు బావ చెప్పలేదు, లతే స్వయంగా నాతో చెప్పింది. ఇప్పటికైనా నాయుడు బావని ద్వేషించడం మానుకో. మాకు జరిగిన పెళ్లిని గౌరవించు. నువ్వు నా దానివి, నాకే సొంతం. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మర్యాదగా అడ్డు తప్పుకో. కాదు స్నేహ, ప్లీజ్ స్నేహ, నేను చెప్పేది విని స్నేహ. లత చెప్పింది నిజమే అనుకో. అయినా సరే అందులో నా తప్పేం లేదు కదా. నేను నిన్ను మోసం చేయలేదు కదా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను స్నేహ. నువ్వు నాకు కావాలి. షట్ అప్. సంస్కారం లేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ముందు తలుపు తీ. స్నేహ, స్నేహ, నేను చెప్పేది విని స్నేహ. గోకుల్, ఏం జరుగుతుంది ఇక్కడ? స్నేహం ఏం చేస్తున్నావు? చూడండి సార్, తను నేను ఎంతగా ప్రేమించాను. నా ప్రేమ గురించి చెప్తుంటే తను అసలు వినిపించుకోవట్లేదు. పెళ్ళైన అమ్మాయికి ప్రేమ గురించి చెప్పడం ఏంటి? తను ఒకప్పుడు నీ లవరే కావచ్చు, ఇప్పుడు మరొకరి భార్య. పరాయి స్త్రీ తల్లితో సమానం. ఎలా అవుతుంది సార్? స్నేహ నాకు పరాయిది కాదు, అలాగే ఆ నాయుడు బాబు భార్య కూడా కాదు. స్నేహ వాడిని ప్రేమించిందా, ఇష్టపడి తాళి కట్టించుకుందా? అసలు అది పెళ్లే కాదు, తన మెళ్ళది తాళే కాదు. ఆ నాయుడు బాబు ఒక మోసగాడు, కుట్ర కుతంత్రాలు చేసేవాడు, స్నేహ పైన కన్నేసిన పశువు, అసలు చదువు సంస్కారం లేని బాస్టర్డ్. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా? నాయుడు బాబుని అలా అంటానికి నోరెలా వచ్చిందిరా? సంస్కారం లేని నీకు నిజమైన పశువు నువ్వు. నాయుడు బాబు నీ పాలిటి దేవుడురా, నువ్వు పూజించాల్సిన దేవుడురా. వాడు నాకు దేవుడు ఎలా అవుతాడు సార్? నిన్ను కన్న తల్లిదండ్రులు నీకు దేవుళ్ళు అయితే, నీకు మ్యూజిక్ డైరెక్టర్ గా పునర్జన్మ ఇచ్చిన ఈ నాయుడు బాబు కూడా దేవుడేరా. నిన్ను చూసా, నీ ప్రతిభను చూసా నేను నీకు అవకాశం ఇవ్వలేదు. నా సినిమా ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చి ఆగిపోతే నాయుడు బాబు వచ్చి ₹1,00,00,000 ఇచ్చి ఆదుకున్నాడు. దానికి ప్రతిఫలంగా మా గోకులకు మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం ఇవ్వమని కాళ్ళా వేళ్లపడి బతిమాలాడు.
ఈ రోజు నువ్వు ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయ్యావంటే ఈ స్టార్డమ్ నీకు వచ్చిందంటే దానికి కారణం నాయుడు బావ. ఇప్పుడు ఈ సినీ ఫీల్డ్ లో నువ్వు అనుభవిస్తున్న ఈ బంగ్లా, ఈ హోదా, ఈ ఆస్తులన్నీ కూడా ఆ నాయుడు బావ భిక్షే. అంత మంచి మనిషిని ఎన్ని మాట్లాడినవరా నువ్వు? అతని భార్యను నా కళ్ళ ముందు అవమానపరుస్తావా? పోరా బయటికి. అమ్మ పాలు తాగి రొమ్ము గుద్ద నీలాంటి కృతజ్ఞులు నా కంపెనీలో ఉండడానికి వీలేదు. గెట్ అవుట్. మీరు చెప్పేది నిజమా సార్? నాయుడు బావ గోకుల్ కోసం మీకు ₹1,00,00,000 ఇచ్చాడా? ఇది అక్షరాల నిజమమ్మా. ఈ మాట ఎవరితో చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడమ్మా. కానీ ఈ దుర్మార్గుడు నాయుడు బాబు గురించి అలా మాట్లాడుతుంటే తట్టుకోలేక ఇప్పుడు నిజం చెప్పాల్సి వచ్చిందమ్మా. నాయుడు బాబు లాంటి మంచి మనుషులు ఇంకా ఈ భూమి మీద రక్తమాంసాలతో తిరుగుతున్నారంటే నమ్మలేని రోజులమ్మా ఇవి. కానీ నాయుడు బాబు నిజం, అతని మంచితనం నిజమమ్మా. గోకుల్ లాంటి చీడ పురుగుల్ని నమ్మకమ్మా. నీ భవిష్యత్తుకు చెదబట్టించాలని చూస్తారు. దూరంగా పెట్టు. దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఉంటానమ్మా. చాలే అత్తయ్య. అయ్యో పర్వాలేదు బాబు, ఇంకోటి తిను. అత్తయ్య, వాడే అపరిచితుడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. అంత తిట్టినా బుద్ధి రాలేదా? వాడి సంగతి ఏంటో మీరే తేల్చాలి అత్తయ్య. ఇదిగోండి, మాట్లాడండి. ఇటివ్వు. హలో అపర్ణ. ఏంటమ్మా మార్నింగ్ బర్త్డే విషెస్ చెప్పమంటే ఫోన్ మీ అమ్మకిచ్చి తప్పించుకున్నావు? దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఇప్పుడు నువ్వు నాతో షాపింగ్ కి రావాలి. నా బర్త్డే డ్రెస్ నువ్వే సెలెక్ట్ చేయాలి. వస్తున్నావుగా? ఎవడ్రా నువ్వు? ఏంట్రా వచ్చేది? మళ్ళీ అత్త ఎత్తిందేంటి? అసలు నీ డ్రెస్ నా కూతురు ఎందుకురా సెలెక్ట్ చేయాలి? ఫోన్ చేద్దని ఇంతకంత తిట్టినా మళ్ళీ ఫోన్ చేసావే? అసలు నువ్వు మనిషివేనా? నీకు అసలు బుద్ధుందా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పెళ్ళైన ఆడపిల్లని ఎవరైనా షాపింగ్ కి పిలుస్తారట్రా? గాడిద, అడ్డగాడిద, దున్నపోతా. నీకు దమ్ముంటే చేతనైతే ఎదురొచ్చి మాట్లాడరా. వీరికి సన్నాసి. రేయ్, నిన్ను 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 తిట్టడానికి నాకు తిట్లు రావట్లేదురా. నిన్ను అత్తయ్య స్ట్రక్ అయ్యారా? నేను చెప్తాను, తిట్టండి. ఇడియట్, ఇడియట్, స్టూపిడ్, స్టూపిడ్, రాస్కెల్, రాస్కెల్, నీచ్, కమిన్, కుత్తే. తిట్టు, ఇంకా తిట్టు. నీకు వినిపించిందిగా. నా కూతురు నిప్పు, కాలిపోతావు, బూడిదైపోతావు. పెట్టారా ఫోను? ఇంకోసారి చేసావంటే నరికి పాతి పెట్టేస్తాను. అమ్మో, అత్తయ్య సాఫ్ట్ అనుకున్నాను కానీ ఆ ఆర్యగాడు తిట్టిన తిట్లు అరువు తెచ్చుకొని మరీ అరుస్తుంది. ఇదంతా ఆ ఆర్య పని అయి ఉంటుంది. మీరు ఆవేశం తగ్గించుకోండి అత్తయ్య. వాడి పని దెబ్బతో అయిపోయింది. ఆడింకా చస్తే ఈ జన్మలో ఫోన్ చేయడు.
వీడైతే నాకు ఫోన్ చేస్తున్నాడు. హా, అత్తయ్య ఒక ఇంపార్టెంట్ ఫోన్ ఇప్పుడు ఆ, వస్తాను. సరే బాబు. ఇక వాడు చస్తే నీ జోలికి రాడమ్మా. తిను. హలో. ఏంట్రా నిన్న అపర్ణ కాల్ చేస్తే అత్తయ్య ఎత్తుతుంది. మరి నీకోసం అనుష్క ఎత్తాలరా ఫోను. షటప్. ఏం చేసావు అక్కడ? చిన్న మతలబ్ చేశా. నువ్వు అప్పటితో మాట్లాడకుండా చేశా. ఎందుకురా? ఎందుకేంటి? మరి నా పెళ్ళంతో నువ్వు మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరికే ఉండాలా? అపర్ణ నీ పెళ్ళవేంట్రా? తను నా ఫియాన్సీ. అవునా? అయితే లైన్ లో ఉండు. ఈ ఫోన్ అత్తయ్యకి ఇస్తాను. ఇదే మాట చెప్పు అత్తయ్యకి. ఆ? రేయ్ వదిలే. కదా ఇక అప్పర్నికి ఫోన్ చేయడం మానే, లేదంటే నీ కర్మ. ఆర్యా నీ సంగతి చెప్తాను రా. నా సినిమా ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చి ఆగిపోతే నాయుడు బావ వచ్చి ₹1,00,00,000 చాదుకున్నాడు. దానికి ప్రతిఫలంగా మా గోకులకు మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం ఇవ్వమని కాడా వేళపడి బతిమాలాడు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, మా కాలేజ్ లో అందరు టూర్ కి వెళ్తున్నారు. నేను కూడా పేరిచ్చాను, పంపించన్నయ్య. 25,000 కదా. 25,000 కదేనా? 25,000 మాట్లాడుకుంటున్నావా? ఇదిగా ఏమొద్దు, డబ్బులు అనవసరం ఖర్చు పెట్టడం నాకు అసలు ఇష్టం ఉండదు. చదువుకో మంచిది. ఇదిగా అంత డబ్బు నేను ఇవ్వలేను. అలా అంటే ఎలాగన్నయ్య? పేరిచ్చి వెళ్ళకపోతే బాగోదు. ఇలాగా టూర్లకి షికార్లకి సినిమాలకి వెళ్ళినా అసలు బాగోదు. ఏవో పరీక్షల దగ్గరికి వస్తున్నాయని చెప్పావు కదా, బుద్ధిగా ఇంట్లోనే కూర్చొని చదువుకో, మంచి మార్కులు వస్తాయి. అన్నయ్య. టూర్లు గీర్లు అంటే తిరగొద్దు అంతే. ఏమైంది కీర్తి? ఏం లేదొద్దునా, టూర్ కి వెళ్ళాలి. డబ్బులు ఇవ్వమంటే అన్నయ్య వద్దంటున్నాడు. ఎంత కావాలి? 25,000. అంతేగా, ఇక్కడే ఉండు. ఇవిగో 30,000 ఉన్నాయి. హ్యాపీగా వెళ్ళిరా, తీసుకో. వదినా పర్వాలేదు, మీ అన్నయ్య ఇచ్చినా నేనిచ్చినా ఒకటే, తీసుకో. ఇంత డబ్బు? ఓ కొత్త సినిమాలో అన్ని పాటలు పాడడానికి ఒప్పుకున్నాను. అడ్వాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వదినా. మనీ ఇచ్చావు సరే, మరి అన్నయ్య దగ్గర పర్మిషన్? అది కూడా నేను చూసుకుంటాను. యూ డోంట్ వరీ. థ్యాంక్ యూ వదినా. కూర్చో స్నేహ. ఏంటి, కీర్తి కాలేజ్ టూర్ కి వెళ్తానంటే వద్దన్నావట? సొంత చెల్లెలకి ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తున్నావా? నేనేం డబ్బుల గురించి ఆలోచించట్లేదు, ఆడపిల్లను ఒంటరిగా ఎలా పంపించాలని ఆలోచిస్తున్నాను. తనేం ఒంటరిగా వెళ్ళట్లేదుగా, తన తోటి స్టూడెంట్స్, టీచర్స్ అందరూ ఉంటారు. అయినా సరే కీర్తిని నేను ఎప్పుడు అలా ఒంటరిగా పంపించలేదు. ఇప్పటి నుంచి పంపించు. 4 గోడల మధ్య పుస్తకాల్లో చదివేదే చదువు కాదు, బయట ప్రపంచంలో కూడా చదవడానికి చాలా ఉంది.
బయట వారి గురించి ఆలోచించే దాంట్లో కొంతైనా ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోండి. ఇప్పుడు నేను ఎవరిని పట్టుకున్నాను, ఎవరిని వదిలేశాను? గోకుల్ కోసం ₹1,00,00,000 ఇచ్చావుగా. నేనా? గోకుల్కా? నేనే ఇవ్వలేదా? అలాంటిదేం లేదు. నాకు తెలిసిపోయింది. ప్రొడ్యూసర్ గారే నాతో చెప్పారు. తన కోసం నువ్వెందుకు డబ్బులిచ్చా? అన్ని డబ్బులు ఖర్చు పెట్టి గోకుల్ని ఎందుకు మ్యూజిక్ డైరెక్టర్ని చేశావు చెప్పు. ఏం చెప్పాలి? ఎందుకు ఇదంతా చేశావో చెప్పు. ఇప్పుడు అవసరమా? గడిచిపోయింది. అవసరం. ఎందుకంటే నీకోసం. నా కోసమా? అవును, నీకోసమే.